మహబూబాబాద్ జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళం వేస్తున్న ఇళ్లే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న సుందర్ ఇంటిని తాళాలు వేసి ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లారు. తిరిగి వచ్చేసరికి దొంగలు తాళాలు పగలకొట్టి ఇంట్లో విలువైన 2 తులాల బంగారాభరణాలు, 46,000 రూపాయల చోరీ చెక్కుకి ఫిరాయించారు. ఇక బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కానిస్టేబుల్ ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీకి కురడంతో పట్టణ ప్రజలు దొంగల భయంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. సాయంత్రం వీళ్ళు ఊరికి వెళ్ళారు హైదరాబాద్. సో నిన్న కూడా బాగానే ఉండే అంతా. నైటు మేము పడుకునే ముందు లైట్ వేసినాం, పడుకున్నాం. పొద్దున్న లేచేసరికి ఓనరు వాళ్ళ అంటే ఫస్ట్ లేచి డోర్ ఓపెన్ ఉన్నది చూసి నన్ను లేపింది. వచ్చి చూస్తే ఇంత బాలగొట్టి ఉన్నారు. తర్వాత నేను డయల్ 100 చేసి చెప్పిన పోలీస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు చెక్ చేస్తున్నారు. అది 46,000 ప్లస్ 1 తులం గోల్డ్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు వస్తున్నారు హైదరాబాద్ నుంచి. నేను ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళకు కూడా. మొన్న సాయంత్రం వీళ్ళు ఊరికి వెళ్ళారు హైదరాబాద్. సో నిన్న కూడా బాగానే ఉండే అంతా. నైటు మేము పడుకునే ముందు లైట్ వేసినాం, పడుకున్నాం. పొద్దున్న లేచేసరికి ఓనరు వాళ్ళ అంటే ఫస్ట్ లేచి డోర్ ఓపెన్ ఉన్నది చూసి నన్ను లేపింది. వచ్చి చూస్తే ఇంత బాలగొట్టి ఉన్నారు. తర్వాత నేను డయల్ 100 చేసి చెప్పిన పోలీస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు చెక్ చేస్తున్నారు. అది 46,000 ప్లస్ 1 తులం గోల్డ్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు వస్తున్నారు హైదరాబాద్ నుంచి. నేను ఇన్ఫార్మ్ చేసిన